6 నెలలుగా ఎదురు చూస్తున్న శుభదినం మన రీజియన్లో పర్యటన ఈరోజు సాక్షాత్కరించింది. ఇది మార్చి 26 గత సంవత్సరం నాడు వారు ఛార్జీ తీసుకున్నప్పుడు పత్రికా విలేకరులు వారిని అడిగారు, రాష్ట్రజాతీయ సంస్థ ఆర్టీసీని మీరు ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకొస్తారు అని. ఒక్క సంవత్సరం తర్వాత ప్రశ్న అడిగిన వాళ్ళే సమాధానం చెప్తారని చెప్పేసి ఆ రోజున సార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మార్చి 26న మనం చూస్తే గత సంవత్సరం కంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4% ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. ప్రతి విషయంలో 1% నుంచి 1.5% మాత్రమే ఆక్యుపెన్సీ రేషియో పెరుగుదలని లక్ష్యం కింద నిర్దేశించుకున్నాం. అట్లాంటిది 4 నుంచి 5% ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. అంటే ప్రతి బస్సులోనూ ప్రతి ట్రిప్పులోనూ ప్రతిరోజు అది పీక్ డే అయినా స్లాక్ డే అయినా అమావాస్య అయినా అష్టమైనా సరే ప్రతి ట్రిప్లో ప్రతిరోజు ప్రతి సింగిల్లో కనీసం 2 ప్రయాణికులు అదనంగా ఎక్కబట్టి మనకి కనీసం 4% వారు పెరిగింది. అంటే ఆ విధంగా 2 అదనపు ప్రయాణికులు ఎక్కారు అంటే అదనపు ప్రయాణికులు మన సంస్థ పట్ల ఆదరణ చూపెట్టారు అంటే దానికి కారణం మన సిబ్బంది అందించిన మెరుగైన సేవలు. మన సిబ్బంది ఆ విధంగా వాళ్ళకి మెరుగైన సేవలు అందించి ప్రయాణికుల సంతృప్తిని గెలుచుకోవడానికి కారణం ఏంటంటే వారు ఒక భద్రమైన వాతావరణంలో ఒక చిత్తశుద్ధితో సంతోషకరంగా పనిచేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే సార్ వచ్చినప్పుడే దీన్ని ఇయర్ ఆఫ్ ప్యాసింజర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఇయర్ ఆఫ్ ఎంప్లాయీ హ్యాపీనెస్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. ఆ విధంగా ఒక భద్రమైన వాతావరణంలో సంతోషకరమైన సిబ్బంది వారికి సంతృప్తికరమైన సేవలు అందించినందుకు గాను ప్రతి ట్రిప్లో కూడా మనకు అదనంగా 2 ప్రయాణికులకి 4% ఆక్యుపెన్సీ రేషియో మనకి ఈ రోజున పెరిగే విధంగా చేశారు. మరి ఆ రకమైన భద్రమైన వాతావరణం, ఆ రకమైన సంతోషకరమైన వాతావరణం మీరు కోయగలపడానికి కారణాలు ఏంటంటే నేను చెప్తే మిమ్మల్ని అనుకరించినట్టు ఉంటుంది. దాని అనుభూతి చెందిన వాళ్ళు మీరు. ఇప్పుడు మీ ద్వారా కొంతమంది మీ కార్మికుల ప్రతినిధులు 1-2 మాట్లాడడం ద్వారా మీ అనుభూతి ఇప్పుడు మనకు తెలియజేస్తారు. ముందుగా మన క్లాస్ 3 రికగ్నైజ్ డివిజన్ ఇది ఇప్పుడు మనం కర్నూలు 2 డిపోలో ఉన్నాం కాబట్టి కర్నూలు 2 డిపో ఎంప్లాయీస్ అండ్ డిపో సెక్రటరీ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మాట్లాడబోయే కార్మిక నాయకుడికి నా విజ్ఞప్తి ఏంటంటే ముందు మాట్లాడిన నాయకుడు చెప్పిన విషయాన్ని మరీ వాళ్ళు చెప్పకుండా కొత్త విషయం ఏదైనా చెప్తూ ఉంటే అందరికీ వినడానికి బాగుంటుంది, అందరు కాలయాపన లేకుండా ఉంటుంది. దయచేసి ఈ ఒక్క విషయాన్ని మీరు గమనంలో పెట్టుకొని తర్వాత మాట్లాడే వాళ్ళు డిప్యూటేషన్ లేకుండా చూడగలరని చెప్పేసి నా విజ్ఞప్తి. ముందుగా కర్నూలు 2 డిపో ఎంప్లాయీస్ అండ్ డిపో సెక్రటరీ ఒక భగవంతుడు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు నా డిపో సందర్శించడం చాలా 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 ఆనందదాయకం. ఈ భగవంతుడు ఎందుకుంటున్నానంటే నేను చాలా రోజులు కలగలేవాడిని. ఈ ఆర్టీసీని అంటే గాంధీ మహాత్మా వాడు చెప్పినాడు, చరిత్ర తిరగడానికి కాదు చరిత్ర సృష్టించే వ్యక్తి గొప్పవాడని చెప్పినాడు. ఈరోజు మన ఎంపీ గారు మన రిజర్వ్ చెప్పినట్టు ఒక సంవత్సరం కిందట విలేకరులు అడిగిన ప్రశ్న ఏ విధంగా రుజువు చేసినాడో అంటే అది చరిత్ర తిరగరాసిన చరిత్ర సృష్టించారు సార్. చరిత్ర సృష్టించడం ఎట్లా అంటే సారు కార్మికుల నుంచే అంటే కార్మికులు సంతోషంగా ఉంటే మనకి ఎన్నో ప్రయోగాలు కూడా పెద్ద పెద్ద మేధావులు కర్మాగారంలో చేసి వాళ్ళు పరీక్షలు చేసి ప్రయోగాలు చేసి కార్మికుడు ఎక్కడ సంతోషంగా ఉంటాడో అక్కడ సంస్థ అభివృద్ధి చెందుతుంది అనే నినాదాన్ని సారు తీసుకొని ఫస్ట్ ప్రియారిటీ కార్మికులకు ఇచ్చి గొప్ప ఈ సంస్థను అభివృద్ధికి నాంది పలికాడు. అటువంటి వ్యక్తికి మనం ప్రతి ఒక్కరింట్లో సార్ ఫోటో పెట్టుకోవడం. ఎందుకంటే ఒక ఉద్యోగ భద్రత ఒకప్పుడు అంటే తనిఖీ విధానంలో సార్ చేసిన మార్పులు 27 కానీ PD/1 2019 ద్వారా కానీ ఒకప్పుడు ఉద్యోగం చేయాలంటే ఎంతసేపు ఉందో నేను ఉద్యోగం కాపాడుకుంటే చాలు, నాకు సంస్థతో పని లేదు, పని చేయాలంటే భయపడేవాడు, డీడీ పోవాలంటే డీడీ పోతే ఎక్కడ కేసిస్తానని భయపడేవాడు. అటువంటి స్థితిని ఈరోజు మార్చి నేను కూడా కార్పొరేషన్ కోసం పనిచేస్తాను, నేను సంస్థ కోసం డెవలప్ చేస్తాను, సంస్థ కోసం పాటుపడతానన్న స్థితికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ఇన్ని సంవత్సరాల చరిత్రలో మన డీసీఎం ఎంపీ గారు. ఖచ్చితంగా మనమందరం ఆయనకి సంస్థ ఉన్నంత వరకు నిలబడి ఉండాలి. ఇటువంటి ఎండీలు అంటే సార్ ఇంకా ఇప్పుడే మనకు ఉన్న కొన్ని రోజుల నుండి ఈ సంస్థను పీక్ స్టేషన్ వరకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా మనకు రాజ్యాంగంలో హక్కులు విధులు 2 ఉన్నాయి. ఎక్కువ పర్సెంట్ మనం హక్కులనే అనుకుంటాం, కానీ విధులు కూడా మనకు ఖచ్చితంగా మనం పాటించాలి. అంటే ఎప్పుడు హక్కు మనం విధులు బాగా నిర్వర్తిస్తేనే మనం హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి నేను కూడా మన సంస్థ కోసం ఫస్ట్ హక్కుల తర్వాత అడగడం, విధులు మన సంస్థ డెవలప్మెంట్ కోసం సార్ గారు ఇంతకుముందు తనిఖీ సిస్టంలో విధానం చేస్తాను. నేను అందరూ చెప్పేవాళ్ళు మీరు 3 బయట దాటేంత వరకు తయారీకి లెక్కించుకోండి. మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టేదాకా ఈ టైంలో మనం గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చుకోవడం సాధ్యం కాదు. లాస్ట్ ఇయర్ మనకి ఇవ్వాల్సి ఇంకా క్లియర్ చేయాలి. వాటర్ బడ్జెట్ కూడా ఇవ్వాలి. అన్ని ఎలక్షన్స్ టైం కాబట్టి కొంచెం వేరే వాటికి గవర్నమెంట్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది అనుకుంటా. సో మనకి ఇవ్వాల్సి ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. జీపీఎఫ్ కోసం ఇవ్వాల్సిన 339 crores ఇంకా రాలేదు. అందుకని కొంచెం జూన్ దాకా అందరూ మనం వెయిట్ చేయాల్సిందే. జూన్ తర్వాత జూలై ఆ ప్రాంతానికి కానీ మనం ఎన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి వీలు కాదు. ఓకే, హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ఎండీ గారు వచ్చిన తర్వాత మన ఆర్టీసీలో రిటైర్ అయినటువంటి కార్మికులు వాళ్ళ యొక్క సెటిల్మెంట్ కోసం ఎంతో ఇబ్బంది పడేవారు. మరి ఈరోజు ఖచ్చితంగా సెటిల్మెంట్ కాకపోతే, ఇంకా మన రిటైర్ కాకపోతే మన సెటిల్మెంట్ సంబంధించిన అమౌంట్ మనకు అందుతుందంటే అది మన యొక్క ఎండీ గారి యొక్క అదేవిధంగా మరి మన ఎండీ గారు మన కర్నూలులో 1997 సంవత్సరంలో మన ఎస్పీగా పనిచేసినప్పుడు ఇదే స్థానంలో మరి ఆ రోజు నేను ఉత్తమ కండక్టర్ అవార్డుగా తీసుకున్నాను. మరి ఈ విధంగా మన ఎంపీ గారిని చూస్తానని చెప్పి అనుకోలేదు. ఆ తీసి చూడడం వల్ల నేను ఈ విధంగా చూడడం వల్ల నాకు చాలా సంతృప్తికరమైన ఆలోచన తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సిఎస్ఐ ప్రోగ్రాం వచ్చింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది ప్రతిసారి ఎవరైనట్టు మాకు ఏమిస్తాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది, చాలా ఇబ్బంది కలిగిస్తుంది. మరి దయచేసి దాని యొక్క పవర్ని ఏదైనా పెంచే మార్గంలో ఎంపీ గారు తీసుకుంటారు. ఖచ్చితంగా తీసుకొని మా యొక్క ఇబ్బందులు తొలగించాలని తెలియజేస్తాం. అదేవిధంగా మరి మన ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ గారు మరి అన్ని విషయాలు తెలియజేశారు. మరి ప్రతిదీ రిపీట్ చేయడం మరి సరైన పద్ధతి కాదు. కాబట్టి మన ఎంపీ గారు మరి ఆర్టీసీ పరిరక్షణ, మన యొక్క కార్మికుల సంరక్షణ, కార్మికుల యొక్క రక్షణ రెండు ఈక్వల్గా మరి ఎంపీ గారి 2 కళ్ళు, ఒకటి ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల యొక్క రక్షణ. మరి ఆ విధంగా మరి ఈరోజు వారు పనిచేస్తున్నారంటే మన డిపో నుంచి వారికి ప్రత్యేకంగా తెలియజేయాలా. అదేవిధంగా మన కర్నూలు నుంచి కర్నూలు 2 డిపోల నుంచి మరి నిజమైన కానీ మన హైదరాబాదు విజయవాడకు ఖచ్చితంగా సర్వీసులు ఏర్పాటు చేసే పద్ధతిలో మరి వాళ్ళు నాకు హామీ ఇస్తారని చెప్పి కూడా ఈ సభలో మీకు తెలియజేస్తున్నాను. మరి కనీసం మన ఉద్యోగ భద్రత పైన ప్రశాంతంగా మరి ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నామని చెప్పి మన తెలియజేస్తున్నాను. కర్నూలు 2 డిపో నుంచి ఒక మహిళా ఉద్యోగిని ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారు. సార్ మిగతా అధికారులందరికీ నమస్కారం సార్. ఒక దేవుడు వచ్చినాడు సార్ ఇక్కడికి. ఒక దేవుడు ఎందుకనండి పేపర్కి ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ కార్మికులు కాదు, సంస్థకు నష్టాలకు కారణం కార్మికులు కాదు అన్న దేవుడు ఇతనే సార్. మన ఎంపీ గారు తప్ప ఎవరు చెప్పలేదు కార్మికులు ఈ నష్టాలకు కారణం కాదు అని ఎవరు చెప్పలేదు సార్ గతంలో. నిజంగానే మేమైతే నష్టాలకు కారణం కాదు సార్. చాలా బాగా కష్టపడుతున్నాం సార్, చాలా బాగా ఉద్యోగం చేస్తున్నాం సార్. ఎందుకంటే వెనక మీరు ఉన్నారు, ఆశీర్వదిస్తున్నారు, నేను ఉన్నాను, మీకేమీ కాదు లక్షణంగా చేసుకోండి అని చాలా హ్యాపీగా చేస్తున్నాం సార్. నేనైతే గతంలో 23 ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడు రిటైర్ అవుదామా అనుకుంటుంది. ఇప్పుడు 33 వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. వయసు సహకరించకపోయినా ఉద్యోగం బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం సార్. గతంలో ఈ గుండె తేడా కొట్టుకునేది, ఇప్పుడు లేదు సార్. ప్రశాంతంగా వస్తున్నాం, ప్రశాంతంగా చేసుకున్నాం, ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మా మీద పెత్తనం లేదు సార్. లక్షణంగా చేసుకున్నామా, లక్షణంగా ఉన్నామని ఇదే చెప్తున్నారు సార్ మాకు. ఇంకోటి సార్ సింగిల్ సీట్ల విధానం సార్. చాలా మందిని అడిగినాం సార్, చాలా ఇబ్బందులు, కొన్ని చెప్పుకోకూడదు మేము, కానీ మీరు పెట్టారు సార్. ఒక సీటు వేస్ట్ అయినా పర్వాలేదు, మహిళా కండక్టర్లకు మనం గౌరవిద్దాం, సింగిల్ సీట్ విధానం పెట్టిద్దాం మనము. ఒకటి మాకు చాలా మేలు చేసినారు సార్. ఒకటి మీ పరిపాలన విధానం చాలా బాగుంది సార్. నేను గర్వంగా చెప్పుకుంటాను సార్. నా 23 సంవత్సరాల చరిత్రలో ఈ విధమైన పరిపాలన ఇంత హ్యాపీగా ఉద్యోగం ఉంటుందని నేను అనుకోలేదు సార్. చాలా పరిపాలన విధానం చాలా చక్కగా ఉంది సార్. మేము కూడా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఇంకొకటి మొన్ననే మా
శేఖర్ గారయ్య 18 లక్షలు మీరు అనుమతించారంటే సార్ అలాంటి సాధారణమైన జనాలం మేము ఆ ఖర్చు పెట్టుకోలేము సార్, మేము చేయించుకోలేము సార్. ఈ ఉద్యోగ రీత్యా మీరు ఈ విధంగా సాయం చేసినందుకు మనస్ఫూర్తిగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, మాకు 50 సంవత్సరాలు అయిపోయినాయి సార్, కొంచెం సహకరించకుండా అయినా చేస్తున్నాం సార్. ఎందుకంటే నా కుటుంబం గడవాలి, డిపెండ్ ఆన్ ఫ్యామిలీ కాబట్టి కొద్దిగా ఏదైనా అవకాశం ఉంటే మాకు ఏదైనా కొంచెం సాయం చేయమని అడుగుతున్నాను సార్. ఇలాంటి దేవుడు వస్తారని నేను అనుకోలేదు సార్. ఇంకా మీరు ఒక 5-10 సంవత్సరాల్లో మేము ఉద్యోగం చేయగలుగుతాం సార్. ఇప్పుడు కర్నూలు వండిపో నుంచి ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ గారు. కర్నూలు వండిపో నుంచి ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మా స్వాగతం ఎన్నికల్లో సాగి కర్నూలు వండిపో నుంచి 2 మాటలు చెప్తాను. మా రాష్ట్రంలో ఉన్న 128 డిపోల్లో 28 డిపోలు లాభాలు నడుస్తూ ఉన్నాయి. ఆ 28 డిపోల్లో మా కర్నూలు డిపో ఒకటి అని చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నా. ఆమెను రైతు అదే సమయ సర్వస్వరాలు సర్వేశ్వరాలు ఆమె విజ్ఞప్తిని తమను సానుకూలంగా రైతు మన్నించి ఆమెకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ కర్నూలు జిల్లా పర్యటన వచ్చిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా ఉన్నత అధికారులు మరియు కార్మిక సోదరులు దాదాపు 48 నుంచి 50-55% నష్టాలు తగ్గించి కార్మికుల జీవితాల్లో వెలుగు నింపి అదేవిధంగా కొత్త పే స్కేల్ చేసి ఈ దినమే కొత్త జీతం తీసుకొని రేపు 5వ తేదీ కూడా 40% రిజర్వేషన్కు ఎండీ గారు ఒప్పుకొని కార్మిక జీవితాల్లో వెలుగు నింపి సంస్థలు ఎలాగైనా సరే నష్టాల బాగా తగ్గించి సంస్థను ఉన్నత స్థాయికి తెచ్చి నష్టమనే మాట లేకుండా పెద్ద పెద్ద బ్యాంకుల్లో కూడా తక్కువ వడ్డీ తెచ్చి ఎక్కువ వడ్డీల కంటే విధానాన్ని రద్దు చేసి కార్మిక లోకానికి నేనున్నా మీకు భరోసాని కల్పిస్తూ డ్యూటీ విషయంలో భయం లేకుండా ఓటు కేసులు సస్పెన్షన్ డిపోస్మెంట్ లేకుండా 1/1/2019 నుంచి పాయింట్ల పద్ధతి పెట్టి కొన్ని విషయాల్లో యాక్సిడెంట్ కేసులు మద్దతు కేసులు కఠినంగా ఉన్నాడు. కానీ మిగతా కేసుల్లో చాలా సింపుల్గా నిద్రపోయిన కూడా ఎండీ గారిని కలుసుకునే పరిస్థితి ఉంది. లేకుంటే డ్యూటీకి పోతే ఏం కేసు దొరుకుతారో, ఏం సస్పెండ్ అవుతామో, 2 అవుతామో, చిన్న యాక్సిడెంట్ కూడా సస్పెండ్ అయ్యారు సార్. చాలా ఉన్నాయి, చాలా కాలం ఉన్నాయి. కాబట్టి ఈ ఎండీ గారు వచ్చినాక కానీ మన అదృష్టమేమో పోయిన ఎండీల కంటే ఈ ఎండీ కూడా ఒక అడుగు ఎక్కువేసి కార్మిక పక్షవాదిగా కార్మికులకు నేనున్నాను నష్టాల బారిన తప్పించి కార్మికుడికి దీని నష్టం లాభం లేదు. కొంతమంది ప్రైవేట్ ఆపరేటర్ ఇంకోటి విషయం చెప్తున్నాం సార్. ప్రైవేట్ ఎయిర్ బస్సులకి కండక్టర్ సహకరించి ఇప్పుడు RM గారు 4%, 5% కదా, ఇంకా 10% వస్తుంది సార్. ఈ రీజన్లో ఎయిర్ బస్సు ఓనర్లు మా ఓనర్ చెప్తున్నది ఇంకా ఉంటున్నారు. మేము కండక్ట్ చెప్తే డోంట్ కేర్ అంటున్నారు సార్. ఎంజే సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. తోటి ఉద్యోగస్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. గతంలో సార్ 1997వ సంవత్సరంలో నేను మా చిన్న బాబు పాప మా నాన్నతో నా సమస్య విషయం ఎస్పీగా ఉన్నప్పుడు చెప్తున్నప్పుడు సార్ నాకు 2 పోలీస్ సహాయంతో ఉద్యోగంలో కూడా పోలీస్ సహాయం రక్షణగా HSC సెంటర్లో బస్సు వరకు దింపి వచ్చేటట్టు చేసేవారు. ఇది నేను నా జీవితంలో ఎప్పుడు కూడా మరవలేదు. వెలుగునించిన దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరి కూడా సార్కి హృదయపూర్వక నమస్కారములు తెలుపుకోవాలని అభినందిస్తున్నాను. బాధ 3 రోజులు సార్, అది అసలు చాలా అనుభవిస్తున్నాం సార్. మాకు జీవో వచ్చిందన్న కొద్దిగా శాంక్షన్ చేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. ఈపీకే టూల్ సర్వీస్ డ్రైవర్ శ్రీ వి కృష్ణయ్య గారు. రైట్
ఓకే సార్. నెక్స్ట్ కర్నూలు 2 డిపో నుంచి అత్యధిక రన్నింగ్ పర్ కిలోమీటర్ కండక్టర్ శ్రీ జి చంద్రశేఖర్ 40 రూపాయల 28 పైసల రిపీట్. కర్నూలు 2 డిపో నుంచి అత్యధిక ఈపీకే మహిళా కండక్టర్ శ్రీమతి ఎం సలోని గారు. కర్నూలు 2 డిపో నుంచి ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్ శ్రీ టి స్వామన్న గారు. సార్ కర్నూలు 2 డిపో నుంచి అత్యధిక కేఎంకే డ్రైవర్ ఎస్ రసూల్ గారు. కర్నూలు 2 డిపో నుంచి ఉత్తమ మెకానిక్ శ్రీ ఆర్ ప్రకాశరావు గారు. చేసుకున్న తర్వాత కర్నూలు 12 డిపో సందర్శించి మీ అందరితో ఇలా ముఖాముఖి మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. మీ అందరూ చెప్పింది విని మరింత సంతోషం కలిగింది. ఇదే మొదటి నుంచి కూడా కోరుకుంది. ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకే కుటుంబ సభ్యులుగా, ప్రతి ఒక్కరూ సంస్థ కోసం మన కోసం మిగతా అందరూ ఉన్నారనేటువంటి భావంతో కలిసి పనిచేసి సంస్థ యొక్క పనితీరు మెరుగుపరచాలని మొదటి నుంచి కోరుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఈరోజు మరి ఒక 1 year తర్వాత మనం వెనక్కి చూసుకున్నట్లయితే మన అందరి సమిష్టి కృషి వల్ల ఆర్టీసీ యొక్క పనితీరు కూడా అంతకు ముందు ఎన్నడూ లేనటువంటి స్థాయికి చేరుకుందని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. 2 సంవత్సరాల్లో చేసినటువంటి పని ఈసారి మనం 1 సంవత్సరంలోనే అంత ఇంప్రూవ్మెంట్ తీసుకుని రాగలిగాం. అందరి సమిష్టి కృషితో ఈ సంవత్సరంలోనే సుమారుగా మన ఆదాయం 550 కోట్లకు పైగా పెరిగింది. అంతకుముందు 2 సంవత్సరాలు కలిపితే కూడా అదొక 470-480 crores అట్లా ఉందన్నమాట. కాబట్టి చాలా గణనీయమైనటువంటి వృద్ధి సాధించగలిగాం. ప్రతి ఒక్క కార్మికుడి దగ్గర నుంచి ఎండీ దాకా ఇది మన పని, మన సంస్థ బాగుంటే మనం బాగుంటాం, మనందరూ కలిసికట్టుగా దీన్ని రక్షించుకోవాలనేటువంటి కోరికతో, అభిమానంతో, పట్టుదలతో కృషి చేయడం వల్ల ఇది సాధ్యమైందని నేను నమ్ముతూ ఉన్నాను. మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందాక మాట్లాడిన వాళ్ళు చెప్పినట్టుగా ఏ సంస్థలో అయినా, ఎస్పెషలీ మళ్ళాంటి సంస్థ 54,000 మంది పనిచేసేటువంటి సంస్థలో ఎంప్లాయీస్ హ్యాపీగా లేకపోతే ఆ సంస్థ పనితీరు అన్నిటికీ మెరుగుపడే అవకాశం ఉండదు. నార్మల్గా మనం అది పట్టించుకోకుండా ఇంకా బాగా చేయండి అని చెప్తాం. కానీ దానికి అసలు రూట్ కాజ్ ఏంటి, ఎందుకు ఎంప్లాయీస్ అసంతృప్తితో ఉంటారు, ఎందుకు వాళ్ళు ఆశించే రీతిలో పనిచేయలేకపోతున్నారు అనేది మనం గుర్తించినట్లయితే మనకు నిజమైనటువంటి కారణాలు తెలుస్తాయి. ఆ విధంగానే మరి మొదట్లో మనం చూసినట్లయితే చాలామంది ఇచ్చేటువంటి రికమెండేషన్ చూస్తే చాలా బాధాకరంగా ఉండేటువంటిది. అంటే ఎన్నో నెలల తరబడి వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పెన్షన్స్ రాక, సెటిల్మెంట్ చేయక, 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి కేసులు కూడా చూడటం జరిగింది. అలాగే పెన్షన్ కేసులు కూడా 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి కేసులు చూసాం. ఇప్పటికి కూడా కొన్ని కేసులు 2014-15 కేసులు పెండింగ్ ఉన్నాయి ఇవాళ కూడా. కాకపోతే మనము చాలా క్రియేట్ చేసుకుంటూ పోతున్నాం. ఎప్పుడెప్పుడు సెటిల్ చేసుకుంటూ ఏ మంత్ కామంత్ సెటిల్మెంట్స్ చేస్తున్నాం. పెన్షన్ కేసులో కూడా లాస్ట్ ఏప్రిల్లో సుమారు 6,000 కేసులు పెండింగ్ ఉండేది. ఆ తర్వాత 2,000 మంది మళ్ళీ రిటైర్మెంట్లు వచ్చినాయి. ఆ 8,000 కేసులు కానీ సుమారుగా 7,000 కేసులు మనం పరిష్కారం చేసుకోగలిగాం. ఇవాళ ఇంకొక 1000 కేసులు ఉన్నాయి. కొన్ని పాత కేసులు, కొన్ని కోర్టు కేసులు, ఇతర వేరే కారణాల వల్ల ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. వచ్చే ఒక 2 నెలల టైంలో ఆ పాత బ్యాక్లాగ్ అంతా కూడా చాలా క్లియర్ కేసులన్నీ వెళ్ళిపోతాయి. ఏదో కోర్టు ఆదేశాలు లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఇలాంటి కొట్టడం వల్ల మాత్రం పెండింగ్ ఉంటాయి. ఆ తర్వాత ఇక
ఇంకా ఏ మంత్ కావాల్సి వచ్చే కేసు ఉన్నప్పుడు మనకు పెద్దగా పెండెన్సీ ఉండేటువంటి అవసరం లేదన్నమాట. కాబట్టి దానివల్ల ప్రతి ఒక్కరు కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత ఇన్నాళ్ళు సంస్థ కోసం కృషి చేసినాక వాళ్ళని గౌరవంగా పంపించడం, అభిమానంతో కృతజ్ఞతతో వాళ్ళు కూడా సంస్థ పట్ల వ్యక్తిని చూసుకుంటే సంతోషించే విధంగా వీలు కలుగుతుందని నమ్మి అది చేయడం జరిగింది. అదేవిధంగా లీవ్ విషయంలో కూడా కొంచెం చెప్పారు, కొంతమంది మన సోదరులు కూడా చెప్పారు ఇబ్బందులు ఉన్నాయని. లీవ్ విషయంలో ఖచ్చితంగా జెన్యూన్ కాజ్ అయితే ఎలాంటి పరిస్థితులు కూడా లీవ్ డినై చేయదు అని అందరికీ స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చేసుకుంటూ వస్తుందని చెప్పి నమ్ముతున్నాను. ఎందుకంటే దానివల్ల వచ్చే కంప్లైంట్లు చాలా తగ్గినాయి. ఇంకా అన్నీ 100% ఉందని నేను చెప్పలేను. కొన్ని చోట్ల ఏ రోజు కావాల్సినటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. డిపో మేనేజర్స్ లేకపోతే మీ ట్రాఫిక్ సూపర్వైజర్స్ కూడా వాళ్ళకి ప్యాసింజర్స్ వైపు నుంచి వాళ్ళ మీద కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. ప్యాసింజర్స్ బస్ స్టేషన్లో గొడవ చేస్తున్నప్పుడు వాళ్ళు ముందు వాళ్ళని ఎట్లా క్రియేట్ చేయాలని ఆలోచిస్తారు. కాబట్టి కొన్ని ఇబ్బందుల వల్ల కొన్నిసార్లు వాళ్ళు చేయలేకపోవచ్చు. బట్ ఆ రకంగా వచ్చేటువంటి కంప్లైంట్స్ విషయంలో చూసినట్లయితే చాలా వరకు 90% నాకు ఈ రోజున ఎవరు ఆ విషయంలో నాకు మెసేజ్ పెట్టడమో లేకపోతే ఫోన్ చేయడమో చేయట్లేదు. కాబట్టి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను దాంట్లో కూడా. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా భద్రత, ఉద్యోగ భద్రత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ రోజుకి ఆ రోజు ఈరోజు వచ్చిన తర్వాత సాయంకాలం మళ్ళీ తిరిగి ఉద్యోగంలో ఉంటామో లేదు అనేటువంటి అభద్రతా భావం ఉన్నట్లయితే ఎవరు కూడా 100% కమిట్మెంట్తో పనిచేసే వీలు కాదు. అలా కాకుండా ఏ పని చేస్తే ఏముంటుంది అనేది స్పష్టంగా తెలియజేసి ప్రతి చోట కూడా యూనిఫామ్ మెథడ్ తీసుకుని రావడం జరిగింది. ట్రాన్స్పరెంట్గా అందరికీ తెలిసే విధంగా. కొన్ని ఉంటాయి, ఇందాక నేను చెప్పారు, కొన్ని తాగి వచ్చిన కేసుల్లో లేకపోతే యాక్సిడెంట్ కేసుల్లో పనిష్మెంట్స్ ఉంటాయని. కొన్ని మనం ఇబ్బంది పడినా కూడా ఎప్పుడు గురించి మనం థింక్ చేయకూడదు. మనకు సొసైటీ పట్ల కూడా బాధ్యతని మనం గుర్తుపెట్టుకోవాలా. హక్కులే కాదు, బాధ్యత కూడా మనందరూ కూడా పాటించాలి. మరి లాస్ట్ 1 yearలో సుమారుగా మీకు తెలియకపోవచ్చు, మీరు ఒక డిపో చూస్తారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు మీరు అనుకుంటున్నారు? మీరు చెప్పండి, ఒక ఫిగర్ మీరు చెప్పండి. ఆర్టీసీ ప్రమాదాల్లో చనిపోయిన వ్యక్తులు మన వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక 100. ఇంకా 499 మంది. ఇంతకుముందు 5-6 వేలు. ఓకే, లేదు, లాస్ట్ ఇయర్ 464 లాస్ట్ ఇయర్. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇంతమంది ప్రతిరోజు సుమారుగా 60 లక్షల మంది ప్యాసింజర్స్ మనం తీసుకెళ్తున్నామని చెప్తున్నాం. దగ్గర 45 lakh kilometers వెళ్తున్నాం. ఇంతమంది బాధ్యత మరి మన పైన ఉంది. 12,000 బస్సులు మనం వెళ్తున్నప్పుడు రాత్రిక పగలనక పండగ వీకెండ్ ఇంకోటి ఏం లేకుండా ఇంతమంది మనని నమ్మి మన బస్సులో ఎక్కి క్షేమంగా వాళ్ళ ప్రయాణం పూర్తి చేసుకోవాలి. వాళ్ళు మన బస్సులో వస్తారు. మరి వీళ్ళ క్షేమంగా చేర్చే బాధ్యత మన పైన ఉందా లేదా? దాంట్లో కూడా ఓకే, కొన్ని ప్రమాదాలు మన ప్రమేయం లేకుండా జరిగే కొన్ని ఉంటాయి. ఎదుటి వాళ్ళ జాగ్రత్తలు కూడా జరుగుతాయి కాదని అంటలా. ఈ 499లో ఒక 100 కేసుల్లో అలాంటివి కూడా ఉంటాయి. మన వాళ్ళ తప్పు లేని కొన్ని కేసులు చూసాం. వాళ్ళే వచ్చి బస్సు కింద దూరి ఆత్మహత్య చేసుకునే కేసులు మన వీడియోలో రికార్డ్ అయింది. కొన్ని చోట్ల డివైడర్ పైన అప్పటికప్పుడు పడిపోయిన కేసులు చూసాం. అలాంటివి కూడా ఉంటాయి కాదని అంటలా. కానీ మెజారిటీ కేసుల్లో మానవ తప్పిదాలే ఈ ప్రమాదాలకు కారణం. దాన్ని మనం జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా నివారించగలం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కేవలం అజాగ్రత్త వల్ల, బేసిక్ కేర్ తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరుగుతూ ఉంది. నిన్న కూడా నాకు ఎవరు పంపించారు, ఒక బడకసిర డిపో డ్రైవరు సెల్ ఫోన్లో మాట్లాడుతూ నడుపుతాడని. అంతకుముందు కూడా మనం ఒక 2 కేసుల్లో మొత్తం అన్ని చోట్ల కూడా పంపించాను. వీడియో వస్తే అన్ని డిపోలకు పంపించాను, నాకు చూపెట్టాను. డ్రైవర్లు పిలుచుకొని జెడ్ఎస్సీసీ విజయవాడలో ట్రైనింగ్ క్లాసులు పెట్టి వాళ్ళకి చూపిస్తున్నాం. ఒక 1 నెల రోజులు జరిగే కేసులన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎట్లా జరిగినాయి, దాంట్లో మన తప్పు ఉందా లేదా అని. ఎదురుగా నిన్న కూడా ఒకటి జరిగింది. ఇక్కడ రోడ్డు పోయిన వెహికల్ ఆగితే దాని వెనకాల వెళ్ళి 2-3 రోజులు జరిగింది. అంతకుముందు ఒక టిప్పర్ ముందుగా వెళ్తుంది, డ్రైవర్ మాట్లాడి చెప్పాడు 4-5 కిలోమీటర్ల వెనకాల వెళ్ళారని. కానీ దానికి ఎదురుగా అడ్డం మీద వచ్చేసరికి సడన్గా బ్రేక్ చేసేసరికి వెళ్ళి వెనకాల డాష్ ఇవ్వడం వల్ల దగ్గర 14-15 మంది గాయాలని మన కండక్టర్ కూడా చనిపోయాడు ఒక కేసు. అంటే మన వాళ్ళు కూడా ప్రాణాలు కలుపుతారు. మనం గుర్తుపెట్టుకోవాలి ఎట్లాంటి కేసులు. మనకు వేరే వాళ్ళు జరిగినప్పుడు మనం అంత అనుకోం.
మన కార్మికుడు మనము కేర్ తీసుకుంటే బెటర్ కదా, ఏమి క్షమించి వదిలేసి తప్పుతుంది కదా అట్లా. కానీ చూడండి, ఇప్పుడు మొన్న ఈ మధ్య 2 ఫ్లైట్స్ బోయింగ్ విమానాలు కూలిపోయారు. ఒక్కో దాంట్లో దగ్గర 200 మంది చనిపోయారు. ఒక చోట సముద్రంలో కూలిపోయింది, ఇంకో చోట వేరే ఆఫ్రికాలో ఒక దేశంలో ఇథియోపియాలో కూలిపోయింది. మన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏమనుకుంటాం, పర్లేదులే వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్ చేశారు, ఫెయిల్ అయింది, సాఫ్ట్వేర్లో లోపం వచ్చిందంట, కావాలని చేసింది కాదు కదా అనుకుంటామా? ఇలా చేసిన వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. ఎక్స్పెరిమెంట్లు ప్రాణికులు చేస్తారా? అన్నీ సరిగా చూసుకొని నడపాలి. కానీ వాళ్ళని నమ్మి విమానం ఎక్కితే మరి అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో ఉండగలిగే వాళ్ళు ఎయిర్ప్లేన్లో పోతుంటే వాళ్ళు చేరేదాకా నమ్మకం లేకపోతే మనం ఏమనుకుంటాం అంటే, ఎదుటి వాళ్ళు మన గురించి ఏం ఆశిస్తారో మనం అది గుర్తుపెట్టుకోవాలి. మనపైన బాధ్యత ఉందనేటువంటి విషయం మనం అవగాహన చేసుకోకపోతే మనం కూడా ఒక నేరో మైండెడ్ థింకింగ్ మనకు ఉంటుంది. అది కరెక్ట్ కాదు. అందరి గురించి థింక్ చేసేటువంటి ఆలోచన విధానం మనం అలవర్చుకోవాలి. కేవలం నా దగ్గరికి వచ్చారు తెలిసిన వాళ్ళు కాబట్టి న్యాయం చేస్తాను, తెలియని వాళ్ళైతే వాళ్ళు ఎట్లయినా పర్లేదు అనుకోవడం కరెక్ట్ కాదు. అందుకే చాలా సమస్యలు ఒకళ్ళు తీసుకొచ్చి సమస్య చెప్పినా కూడా ఈ సమస్య ఇంకా ఎంతమందికి ఉంది, వేరే ఏ డిపోలో ఉంది, వాళ్ళందరికీ కూడా ఈ సమస్య లేకుండా ఉంటే ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో చేయటం వల్ల చాలా సమస్యలు మనం వచ్చి మనం వెళ్ళకుండా కూడా పరిష్కరించుకోగలుగుతున్నాం. అలా కాకుండా కేవలం నన్ను వచ్చి కలిసిన వాళ్ళు, నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళ సమస్య మాత్రమే పరిష్కారం చేస్తే సాధ్యమవుతుందా? ప్రతి ఒక్కరు రాగలుగుతారు. రాక లైక్ మనం పే స్కేల్స్ ఇచ్చాం, ఎవరో ఒక చోటు నుంచి ఒక చిన్న మెసేజ్ పెట్టారు, ఈ పే స్కేల్స్లో నాకు నేను ఒక డేట్కి ఆప్షన్ ఇచ్చాను, తర్వాత చూసుకుంటే నాకు వేరే ఇంక్రిమెంట్ ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ వల్ల వేరే డేట్కి తీసుకుంటే నాకు ఎక్కువ వస్తుంది, దీనివల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు ఆ డేట్ మార్చుకునే అవకాశం ఇవ్వండి అని. నిజానికి మనం ముందుగానే వాళ్ళకి చెప్పాం, ఏ డేట్ తీసుకుంటే ఏమొస్తుంది, అందరికీ కూడా ఆప్షన్ పక్కా తీసుకున్నాం. కానీ వాళ్ళు సరిగా చూసుకోవాలి. అయినప్పటికీ ఒకళ్ళు ఆ కంప్లైంట్ ఇచ్చేసరికి మళ్ళీ అన్ని డిపోలు మళ్ళీ చెప్పాం, ఇలాంటి కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి, అన్ని డిపోలు కూడా మళ్ళొకసారి అడగండి, ఎవరికైనా మార్చుకోవాలనుకుంటే మరొక అవకాశం ఇస్తాము, రేపు 4వ తారీఖు లోపు లేదా 7వ తారీఖు లోపు మళ్ళీ వాళ్ళు కావాలని మార్చుకోవచ్చు. అవన్నీ కూడా మళ్ళీ ఈ నెల పే స్కేల్స్ మళ్ళీ రేపు పేమెంట్ వేసే లోపు వాటిని సరిచేసి వాళ్ళకి ఏది మేలు చేస్తే అది ఇవ్వండి అని. అంటే ఒకళ్ళు చెప్పినా కూడా మిగతా వాడు అడగకపోయినా అన్ని డిపోలకి అది అప్లై చేసి అలాంటి సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం అన్ని మనమే తప్పు చేయనక్కర్లా, ఎదుటి వాళ్ళు తప్పు చేసినా, వేరే డ్రైవర్లు తప్పు చేసినా దాని నుంచి రోజు మనం చూస్తుంటాం, పేపర్లో చదువుతున్నాం, దాని నుంచి మనం నేర్చుకోవాలా, మన వృత్తిలో నైపుణ్యం సాధించాలి, మనం బాగా చేయాలి. దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. కండక్టర్స్ విషయానికి వచ్చినట్లయితే నేను ఎన్నోసార్లు వెళ్ళినప్పుడు చెప్తున్నా, నేను మిమ్మల్ని అడుగుతుంది చాలా చిన్న విషయాలు. నేను కోరేదల్లా ఏంటి, మనం రోజు ఇంతమంది ప్యాసింజర్స్ మన బస్సులు ఎక్కుతున్నారు, వాళ్ళ పట్ల మర్యాదగా ప్రవర్తించండి. ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు, చదువుకున్న వాళ్ళు, చదువుకునే వాళ్ళు, అన్ని రకాల ప్రజలు మన బస్సుల్లో ఎక్కుతారు. వాళ్ళతో మాట్లాడేప్పుడు గౌరవించి మాట్లాడండి, దూసుగా మాట్లాడద్దు. కొన్నిసార్లు మనకు వచ్చే కంప్లైంట్ చూస్తే బాధ కలుగుతుంది, మేము మళ్ళీ మీ బస్సులో ఎక్కమని అంత స్పష్టంగా వాళ్ళు రాస్తున్నారు. అది చదివినప్పుడు మనకు కూడా బాధిస్తుంది, ఎందుకు ఇట్లా జరుగుతుందని. మీ వాళ్ళు రౌడీలాగా మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళతో ఇలా మాట్లాడుతున్నారు, ఇదే భాష మీ వాళ్ళతో మాట్లాడితే మీరు ఎలా అనుకుంటారు అనేటువంటి కంప్లైంట్ కొంచెం వస్తుంది. సో దయచేసి మనము మంచిగా ఉంటూనే మనం ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి, తప్పులు కూడా సరిదిద్దుకోవాలి. అలా కాకుండా నేను ఇట్లాగే ఉంటాను బట్ నాతో మాత్రం అందరూ మంచిగా ఉండాలంటే సాధ్యం కాదు. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మనకి ప్రజల పట్ల ఎంతో బాధ్యత ఉంది. ప్రతి ఒక్క ప్యాసింజర్ కూడా మనకు ఒక అతిథి లాంటి వాడు. మన ఇంటికి వచ్చిన బంధువులు చుట్టాలు వచ్చినప్పుడు మనం ఎట్లా ట్రీట్ చేస్తాం, అలా ట్రీట్ చేయాలా. అందుకే రీసెంట్గా ఈ లాంగ్ డిస్టెన్స్ సర్వీస్లో స్టార్ట్ చేయమన్నాం. డ్రైవర్స్ కూడా మనం ఫ్లైట్ ఎక్కితే వాళ్ళు ముందుగా చెప్తారు, వాళ్ళు నేను వాళ్ళ పైలట్ పేరు చెప్తాడు, ఈ ప్రయాణం సేఫ్ పడుతుందని చెప్తాడు, మధ్యలో వెదర్ ఎట్లా ఉందని చెప్తాడు. అట్లా మన డ్రైవర్ కూడా అందరికీ నమస్కారం అని ఒక మాట చెప్పి, నా పేరు ఫలానా, మనం వెళ్ళే ఈ బస్సు పలానా చోటుకి వెళ్తుంది, 8 గంటలు ప్రయాణం పడుతుంది, మధ్యలో ఒక చోట ఆగి మీరు భోజనం చేసుకోవచ్చు, మీకు అందరికీ ఎలాంటి శ్రమ లేకుండా మీ ప్రయాణం సాగుతాను ఆశిస్తున్నాను అని మనం ఒక చిన్న మంచి మాట చెప్తే, అది దిగెళ్తున్నప్పుడు దిగెళ్ళే చోట మళ్ళీ అందరికీ మీ కృతజ్ఞతలు, మీరందరూ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేందుకు, మళ్ళీ మీరు మా బస్సు చెప్తాను ఆశిస్తున్నారు అనే చిన్న మాటలు మనం చెప్పినట్లయితే చాలా ప్రభావం పడుతుంది ఆయన పైన. ఎవరు కూడా మన నుంచి ఏం ఆశిస్తారు ప్యాసింజర్స్? వాళ్ళే మన డబ్బులు అడుగుతున్నారా, మన వేరే టైం అడుగుతున్నారా, మన ఆస్తుల కోసం వస్తున్నారా? లేదు కదా. వాళ్ళు అడిగేది ఏంటి? కేవలం మర్యాద. మీ బస్సులో ఎక్కుతున్నప్పుడు మాకు సహాయకారిగా ఉండండి,
ఏదైనా చిన్న ప్రశ్న ఇస్తే విసుక్కోకుండా మంచిగా మాట్లాడండి. ఎవరో ఒక లేడీ కూర్చున్నారు, పక్కన ఎవరు వేరే వాళ్ళకి వచ్చింది జంట అంటే రిక్వెస్ట్ చేసి వాళ్ళకి వేరే చోట అకామిడేట్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే కదా. ఇవి కూడా మనం చేయలేకపోతే మనం ఎందుకున్నట్టు. ఇదే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ప్యాసింజర్స్తో చక్కగా బిహేవ్ చేసి వాళ్ళ యొక్క గౌరవాన్ని, మన సంస్థ పట్ల ఆదరణ పెరిగే విధంగా ప్రతి ఒక్కరు ప్రవర్తిస్తారని నేను ఆశిస్తున్నాను. గ్యారేజ్ స్టాఫ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బాధ్యత వాళ్ళపై ఉంది. మరి మన డిపో డ్రైవర్స్, కండక్టర్స్ బస్ సిస్టమ్ బయటకు పోతే వాళ్ళు క్షేమంగా రావడానికి, పంక్చువాలిటీ మెయింటైన్ చేయడానికి బస్సు కండిషన్లో ఉండటం చాలా చాలా ముఖ్యం. గ్యారేజ్ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ యొక్క విధి చక్కగా నిర్వర్తించి బస్సు అన్నీ కూడా కండిషన్లో ఉండేది చూసుకుంటే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళు ఏ పని కోసమైతే వాళ్ళు ఉద్యోగంలో చేరారో, ఏ పని చేయించుకోవడం కోసం ఆర్టీసీ వాళ్ళకి వేతనాలు ఇస్తుందో ఆ పని ఎట్లా బాగా చేయాలి, దీంట్లో మనకి వేరే వాళ్ళు వేరే చూపెట్టే అవకాశం లేకుండా ఎలా మనం మెరుగుపరుచుకోవచ్చు మన స్కిల్స్ అనేటువంటిది అర్థం చేసుకుని బాగా పనిచేసేసారు. కలెక్టివ్గా 54,000 మంది కలిసి పనిచేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం కూడా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందాక కూడా చెప్పారు, ఆర్టీసీ కార్మికుల వల్ల కాదు నష్టాలని. ఆ విషయం ప్రతి చోట మనం అదే చెప్తున్నాం, ప్రూఫ్తో సహా. ఊరికి క్లెయిమ్ చేసుకోవడం కాదు, మా తప్పేం లేదు, మీరు మేము ఇట్లాగే పనిచేస్తాం, మీరు ఇవ్వండి అంటే ఎవరు కానీ మనం చూపిస్తున్నాం మనం బాగా పనిచేయడం వల్ల ఎలాంటి రిజల్ట్ వస్తలేదు. అయినా కూడా మన కంట్రోల్లో లేని విషయాలు కొన్నిటి వల్ల మనకు లాసెస్ కావచ్చు, మన ఖర్చులు పెరగవచ్చు. దానికి ప్రభుత్వం నుంచి మనకు సహాయం అడగడం జరిగింది. వచ్చే బడ్జెట్లో తప్పకుండా ప్రభుత్వం నుంచి ఆ సహాయం వస్తే నేను ఆశిస్తున్నాను. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దానిపై మనం ఎక్కువ అడిగేదానికి వచ్చేదానికి ఉండదు. ఎలక్షన్స్ తర్వాత తప్పకుండా ఆ విషయంలో ప్రభుత్వం మనకు సహాయం చేస్తుందని నేను నమ్ముతున్నాను. మీరంతా కూడా హ్యాపీగా ఈ పని మీరు చేసుకుంటూ ఎప్పుడు కూడా సంస్థకి ఏదైతే మంచి జరుగుతుందో అది చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తర్వాత కొద్దిగా వెనక్కున్నాడు లైట్ అట్లా రన్నా వెనకరా అట్లండి.